తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. BS3 వాహనాలను BS4 వెహికల్స్ గా రిజిస్ట్రేషన్ చేసి విక్రయించారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురుపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. ఛార్జిషీట్ ఫైల్ చేసింది. విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 18 మంది నిందితులు సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ దాఖలు చేసింది. తాడిపర్తి టీడీపీ అభ్యర్థి సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ బిగ్ జలక్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమిస్తూ వాహనాలకు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి విక్రయించిన కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. BS4 నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాలను 2017 ఏప్రిల్ 1 నుంచి దేశంలో విక్రయించరాదని, రిజిస్ట్రేషన్లు చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. అయితే న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు వ్యక్తులు BS3 వాహనాలను భారీ తగ్గింపుతో స్క్రాప్ కింద కొనుగోలు చేసి BS4 వాహనాలుగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న ఆరోపణలతో కేసు నమోదు చేసింది. ఈ వాహనాలు అశోక్ లేలాండ్ లిమిటెడ్ నుంచి జటాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, సి గోపాల్ రెడ్డి అండ్ కో పేరుతో కొనుగోలు చేసినట్లుగా ఛార్జ్షీట్లో పేర్కొంది. దీనికి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 18 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ. తప్పుడు పత్రాలతో BS3 వాహనాలను BS4 వాహనాలుగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పేర్కొంది. అక్రమ రిజిస్ట్రేషన్లలో ఎక్కువ భాగం నాగాలాండ్లో జరిగాయని, కొన్ని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోనూ జరిగినట్లుగా తెలిపింది. జటాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 50 వాహనాలు, సి గోపాల్ రెడ్డి అండ్ కో పేరిట 104 వాహనాలు రిజిస్టర్ అయినట్లుగా ఈడీ విచారణలో తేలిందని ఛార్జ్షీట్లో వెల్లడించింది. ఈ అక్రమాల ద్వారా 38.36 కోట్ల రూపాయలు ఆదాయం పొందినట్లుగా ఈడీ గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, సి గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన 68 కోట్ల చరాస్తులు, 28.6 కోట్ల రూపాయల స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలోకి తొక్కి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా అమాయకులకు BS3 వాహనాలను BS4 వాహనాలుగా విక్రయించి జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ కో మోసం చేసింది. ప్రజాప్రతినిధిగా చలామణి అవుతున్న జేసీ వెనుకాల ఈ చీకటి కోణం సంచలనంగా మారింది. పక్కా ఆధారాలు సేకరించి ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ జేసీ మెడకు ఉచ్చు బిగించడం ఖాయంగా కనిపిస్తోంది.